పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీలో పురపాలక పోరుకు సై 3-4 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు. కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం దిశానిర్దేశం. పాత జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికల నిర్వహణ. వార్డుల విభజన, రిజర్వేషన్లపై కసరత్తు ముమ్మరం. ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పురపాలక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేస్తుంది. రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలో ప్రజాపాలనను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తుంది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరిగింది. రాష్ట్రంలో మరో 3-4 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు అన్ని పురపాలక సంఘాల్లో పాలక వర్గాల గడువు ముగిసి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుంది. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో స్థానిక సమస్యల పరిష్కారం ఆశించిన స్థాయిలో జరగడం లేదని, పాలన గాడి తప్పుతుందని ప్రభుత్వం భావిస్తుంది. వార్డు స్థాయిలో ప్రజలకు జవాబుదారీగా ఉండే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉంటేనే అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని కేబినెట్ అభిప్రాయపడింది. అందుకే వర్షాకాలం ముగిసిన వెంటనే లేదా అనుకూల పరిస్థితులను బట్టి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించారు. కొత్త జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అది పూర్తయ్యే వరకు వేచి చూస్తే ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. జనాభా గణన ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఏడాది పైగా సమయం పడుతుంది. అందుకే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ఆధారంగానే వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత లెక్కల ప్రకారం ఎన్నికలకు వెళ్లడం వల్ల న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మున్సిపాలిటీ పరిధిలు విస్తరించడం, కొన్ని చోట్ల వార్డుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉండడంతో ప్రభుత్వం వార్డుల విభజనపై దృష్టి సారించింది. ముఖ్యంగా విశాఖపట్నం వంటి నగరాల్లో వార్డుల సంఖ్యను పెంచుతూ గతంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కేబినెట్ కసరత్తు చేస్తుంది. మంత్రులు తమ జిల్లాలో పార్టీషన్లను ఎన్నికలకు సమాయత్తం చేయాలని, ప్రభుత్వ పథకాల్లో లబ్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, అటు వైసీపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఊపును కొనసాగించాలని కూటమి భావిస్తుంటే, పట్టణ ఓటర్ల మద్దతుతో పుంజుకోవాలని వైసీపీ ఆశిస్తుంది. అక్టోబర్ నాటికి ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో రానున్న 3 నెలల పాటు ఏపీ రాజకీయ పురపాలక పోరు చుట్టూనే తిరుగుతుంది. త్వరలో రాష్ట్ర ఎన్నికల సంఘంతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపి నోటిఫికేషన్ విడుదలకు అవసరమైన షెడ్యూల్ను సిద్ధం చేయనుంది. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, రోడ్డు మరమ్మతులు వంటి పురపాలక సమస్యలే అజెండాగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.